సో హలో గైస్ నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్ ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్ ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్ మెయిన్ ఏంటంటే ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ ఆల్రెడీ ఒక రికార్డెడ్ స్మాక్ డౌన్ ఉండే, ఆల్రెడీ ఒక టేపుడ్ స్మాక్ డౌన్ ఉండే అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఈరోజే లైవ్ అని వచ్చింది, బట్ ఆల్రెడీ ఇది ఒక టేపుడ్ స్మాక్ డౌన్ నేను ముందే చెప్పినాను. బట్ ఏంటంటే బాస్ నేను ముందే చెప్పినప్పుడు అంటే ఎక్కువ ఫుటేజ్ ఎక్కువ వీడియోస్ అవన్నీ లీక్ కాలే అనమాట. సో అందుకని మనకు వస్తుంది కొంచెం ఫ్రెష్ ఉంటుంది. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ అంటే స్పాయిలర్స్ అంటే చిన్న క్లిప్స్ అవన్నీ వస్తాయి కదా సోషల్ మీడియాలో, అవన్నీ చూసేంత మొదలు అంటే డైరెక్ట్గా ఒక షో వచ్చినప్పుడే వాళ్ళు ఏమేమి మాట్లాడినారు ఏమేమి జరిగిన అంటే ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. సో ఆ క్లారిటీ మనకి ఈరోజు ఈ స్మాక్ డౌన్ దొరికాయి అనమాట. చాలా జరిగింది ఈరోజు మన ఈ స్మాక్ డౌన్లో. అండ్ హైలైట్ ఏంటంటే మళ్ళీ ఒక్కసారి మన స్మాక్ డౌన్ 3 గంటల నుంచి 2 గంటల స్మాక్ డౌన్లా మారిపోయింది. అండ్ నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా మంచిగా అనిపించింది బాస్. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ అంటే మన జనవరి నుంచి ఒక 6 నెలలు ట్రై చేసినారు, ఒక 6 months ట్రై చేసినారు అనమాట. 3 గంటల షోలా మార్చేసినారు స్మాక్ డౌన్కి. బట్ వీళ్ళు ఈ 6 months ఏం చేసినారని అంటే ఈ 6 నెలలు ఏం చేసినారు ఏం చేయలే అంటే ఇప్పుడు వీళ్ళ మంచి అవకాశం ఉండే అనమాట, ఒక గంట టైం ఎక్కువ ఉండే. సో అలాంటప్పుడు వీళ్ళు అంటే కొత్త సూపర్ స్టార్స్కి చిన్న సూపర్ స్టార్స్కి మంచి స్టోరీ లైన్స్లో బుక్ చేసి అలాగే మంచి పేరు వచ్చేలా చేయొచ్చు. బట్ వీళ్ళు ఏం చేసినారంటే అన్ని మ్యాచెస్కి చాలా పెద్ద మ్యాచెస్లో బుక్ చేసిన అంటే మంచి స్టోరీ చూపించాలి, బట్ స్టోరీ చూపించకుండా చిన్న మ్యాచెస్కి వీళ్ళు పెద్ద మ్యాచెస్లా మార్చేసినారనమాట. చాలా బోరింగ్ అనిపిస్తుండే. బట్ ఇప్పుడు ఏంటంటే మన స్మాక్ డౌన్ మళ్ళీ ఒకసారి 3 గంటల నుంచి 2 గంటల షోలా మారిపోయింది. సో అందుకనే ఈరోజు స్మాక్ డౌన్ కొంచెం బెటర్ అనిపించింది. సో ఏమైనా టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి బ్యాక్ స్టేజ్ మన సోలో సికోవా కనిపించండి, కార్లో వచ్చినారనమాట. అండ్ సోలో సికోవా ఆ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ చూపిస్తుంటారు, కానీ అంతలోనే బాస్ మన జేకబ్ ఫాటు అక్కడ వచ్చి అటాక్ చేసినారనమాట. సోలో సికోవా పైన అటాక్ చేసినారు. అక్కడ ఆల్రెడీ ఇక్కడ జేసీ అంటే వీళ్ళందరూ ఉంటారనమాట. టాలటంగా లేకుండే కానీ టాంగాలో అక్కడ ఉండే అనమాట. సో వీళ్ళు ముగ్గురు పైన మన జేకబ్ ఫాటు అక్కడ అటాక్ చేసిండు. సోలో సికోవాకి చాలా భయంకరంగా ఇచ్చి పడేసిండు అనమాట మన జేకబ్ ఫాటు షో స్టార్టింగ్లోనే. అండ్ బాస్ దాని తర్వాత అంటే ఇప్పుడు అఫీషియల్గా మన షో స్టార్ట్ అయినప్పుడు అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ మన కింగ్ ఆఫ్ ద రింగ్ కోడీ రోడ్స్ది. సో మన కోడీ రోడ్స్ అక్కడ రింగ్లో వచ్చేసిండు బాస్. రింగ్లో రాగానే ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ కోడీ రోడ్స్ ఫస్ట్ అయితే అక్కడ ఉన్న ఒక ఫ్యాన్ అంటే లూకిమియాతో ఫైట్ చేస్తున్నాడు అనమాట. సో ఆ ఫ్యాన్ గురించి కొంచెం మంచిగా మాట్లాడినారు మన కోడీ రోడ్స్. అండ్ దాని తర్వాత అంటే ఆ క్రౌన్ చూపించినారనమాట, కింగ్ ఆఫ్ ద రింగ్ ది క్రౌన్ చూపించి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు మనకి ఈ దారి ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే చూడండి, ఇప్పుడు నేను జే ఊసోతో ఫైట్ చేసినాను, నేను సౌదీ అరేబియాలో నా మెంటర్తో ఫైట్ చేసినాను, ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేసి నేను ఈ క్రౌన్ అంటే కింగ్ ఆఫ్ ద రింగ్ నేను గెలిచిన అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏ దారిలో వెళ్తున్నామో అంటే ఒకప్పుడు మన లెజెండ్స్ నడిచిన దారి అన్నమాట, లైక్ మన బుకటి, బ్రెట్ హార్ట్, స్టోన్ కోల్డ్, స్టీవ్ ఆస్టన్ అండ్ మన ట్రిపుల్ హెచ్ అనమాట. అంటే అక్కడ కొంతమంది లెజెండ్స్ సూపర్ స్టార్స్ అంటే ఇంతకుముందు ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచిన సూపర్ స్టార్స్ పేరు అక్కడ చెప్పినారనమాట. అండ్ అంతేకాదు ఇక మన కోడీ రోడ్స్ ఏమన్నారంటే సో ఇప్పుడు నేనైతే కింగ్ ఆఫ్ ద రింగ్ అంటే ఈ క్రౌన్ నేను గెలిచిన అనమాట. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఇప్పుడు మనము సమ్మర్ స్లామ్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతున్నాము. కింగ్ ఆఫ్ ద రింగ్ వర్సెస్ అంటే కోడీ రోడ్స్ వర్సెస్ ది అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ జాన్ సీనా మ్యాచ్ అంటే చాలా క్లియర్గా చెప్పేసినారు. ఇక అంటే మన అందరూ ఆల్రెడీ తెలుసు అనమాట సమ్మర్ స్లామ్ వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరుగుతుందని. అండ్ ఈరోజు ఇక మన కోడీ రోడ్స్ ఈ మాట చెప్పేస్తారు. సో ఇప్పుడు నేను జాన్ సీనాతో ఫైట్ చేయబోతున్నాను సమ్మర్ స్లామ్లో ఈ మాట చెప్పంగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్. సో ర్యాండీ ఆర్టన్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ కొంతమంది బాగా చీర్ చేసినారు. అండ్ మన ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చి మన కోడీ రోడ్స్కి చాలా క్లియర్లీ ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే చూడు కోడీ రోడ్స్, నేను కొన్ని వారాల నుంచి నీకు ఒక మాట చెప్తున్నాను, చాలా వారాల నుంచి ఒక మాట చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే నేను మరొకసారి ఛాంపియన్ కానికి ఏమైనా చేస్తానే మాట, నా దారి మధ్యలో ఓవర్ వచ్చినా సరే అసలు వద్దులని అసలు ఏం ఆలోచించకుండా ఇంకా ముందు అసలు ఏం ఆలోచించకుండా నేను కంపల్సరీ మరొకసారి ఛాంపియన్ కానికి ఏమైనా చేస్తా అని నేను చాలాసార్లు చెప్పినాను. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్లో ఏమైంది, మన మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు అంటే నువ్వు ఇట్లా మోకాల పైన పడిపోయి ఉండే అనమాట. అండ్ నా దగ్గర ఒక మంచి అవకాశం ఉండే, నేను నీకు జబర్దస్త్ పంట్ కిక్ కొట్టేస్తుండే అనమాట. చాలా మంచి అవకాశం ఉండే నీ హెడ్కి అంటే రీఅరేంజ్ అంటే స్కల్కి రీఅరేంజ్ మంచి అవకాశం ఉండే అనమాట. బట్ నేనేం చేసినాను అక్కడ అంటే నేను పంట్కి కొట్టకుండా నేను అక్కడ కొంచెం ఆలోచించినాను, నేను ఇంకా ముందు కొంచెం ఆలోచించిన అనమాట. కానీ నువ్వేం చేసినా అంటే ఇప్పుడు నేను ఆలోచించిన అని ఇప్పుడు నా దగ్గర అవకాశం మిస్ అయిపోయింది, నేను పండుకి కొట్టలేకపోయినాను. బట్ నువ్వేం చేసినావు, నువ్వు ఒక్క సెకండ్ కోసం నువ్వు ఆలోచించలే అనమాట. అంటే నువ్వేం ఆలోచించకుండా నువ్వు
ట్రిగర్ పుల్ చేసినావు కోడి రోడ్స్, నువ్వు లాభం లేపినావు. ఆయన దేని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు మా ర్యాండీ ఆర్టన్ మీకు అర్థమైనటువంటి. అంటే ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో మా ర్యాండీ ఆర్టన్ బ్యాక్లో అంటే మన డాడ్గా రింగ్ రోప్ పైకి వెళ్ళి ఫ్లోర్ పైన ల్యాండ్ కాగానే బ్యాక్లో పెయిన్ రావడం స్టార్ట్ అయిపోయింది మన ర్యాండీ ఆర్టన్కి. అండ్ బ్యాక్లో పెయిన్ రాగానే మన కోడి రోడ్స్ ఏం చేసిండు, దాని లాభం లేపిండు అనమాట. అస్సలు ఏం ఆలోచించకుండా అంటే లాభం లేపి ర్యాండీ ఆర్టన్ బ్యాక్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేసిండు మన కోడి రోడ్స్. అండ్ అదే అక్కడ ఇండైరెక్ట్లీ అక్కడ మెన్షన్ చేసిండు అనమాట ర్యాండీ ఆర్టన్, నేను ఆలోచించినాను కోడి రోడ్స్ నీ పైన అటాక్ చేసే ముందు, కానీ నువ్వు ఒక్క సెకండ్ కోసం ఆలోచించలేదు, నువ్వు ట్రిగర్ పుల్ చేసినావు. సో అందుకనే కోడి రోడ్స్ అంటే నా రెస్పెక్ట్ స్టిల్ ఉందనే మాట, నా రెస్పెక్ట్ ఉంది నీకోసం. సో అందుకని చెప్తున్నాను. సరే ఒక పని చేయి, ఒక ప్రామిస్ చేయి నాకు కోడి రోడ్స్. అండ్ అది ఏంటంటే ఈసారి అవకాశంకి నువ్వు అంత లైట్ తీసుకోకుండా ఈసారి నువ్వు జాన్ సీనాకి ఇచ్చి పడేస్తావు సమ్మర్ స్లామ్లో, నువ్వు జాన్ సీనా చాలా భయంకరంగా కొట్టి ఓడిపిస్తావు అని నాకు ఈ ప్రామిస్ చేయని మా ర్యాండీ ఆర్టన్ చెప్పిండు బాస్. అంటే చూడండి ఇప్పుడు మీరు ఆలోచించండి, ర్యాండీ ఆర్టన్ దగ్గర హీల్ టర్న్ చేసే అవకాశం ఉండే అంటే స్టిల్ ఉందనేమాట, బట్ ఇక్కడ హీల్ టర్న్ చేయలేదు ర్యాండీ ఆర్టన్. ఓ ప్రామిస్ అడుగుతుండు బాస్. అంటే నిజంగా ఎట్లనో అనిపించింది అనమాట మా ర్యాండీ ఆర్టన్ ప్రామిస్ అడుగుతుండు. అంటే నువ్వు కోడి రోడ్స్ ప్రామిస్ చేయి, నువ్వు ఇచ్చి పడేస్తావు జాన్ సీనా కానీ ఈ టైప్లో ప్రామిస్ అడుగుతుంటారు ఇక మన ర్యాండీ ఆర్టన్. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్. ఎస్ మన డ్రూ మ్యాకింటైర్ ఫైనల్లీ రిటర్న్ చేసినారు. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ వచ్చి కొంచెం వీళ్ళకి ఎక్కిరిచ్చినారు స్టార్టింగ్లో. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు డబ్ల్యూడబ్ల్యూ ఎనర్జీ మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనే మాట. అందుకనే ఫైనల్లీ అంటే ది అల్ఫా రిటర్న్ అంటే మన డ్రూ మ్యాకింటైర్గా వచ్చేసిండు. అంటే డబ్ల్యూడబ్ల్యూ ఎనర్జీకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళని కానీ మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ర్యాండీ ఆర్టన్ ఫస్ట్ నీ నుంచే స్టార్ట్ చేద్దాం అనమాట. సో చూడు ర్యాండీ ఆర్టన్ ఇందాక నువ్వు ఏమన్నావు, నువ్వు పంటికి కొట్టలేకపోయినావు ఎందుకంటే నువ్వు కొంచెం ఆలోచించినావు, నువ్వు కొంచెం ఇంకా ముందు ఆలోచించిన చెప్పినావు కదా. కానీ కోడి రోడ్స్ గురించి మాట్లాడితే నీ గురించి అంటే మీ ఇద్దరు గురించి మాట్లాడితే ఏంటంటే నువ్వు ఎప్పుడు అంటే నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్నావు దీని గురించి అంటే అటాక్ చేయాలా చేయద్దని, కానీ నువ్వు ఎప్పుడో ఓడిపోయినావు అనమాట. అంటే నువ్వు ఎప్పుడో కొంచెం ఇంకా జరిగిపోయినావు అనమాట. ఎందుకంటే కోడి రోడ్స్ ఎలాంటి మనిషి అంటే నీ ముందు అంటే మీ పాస్ట్ రిలేషన్ గురించి మాట్లాడి చాలా మంచి మంచి మాటలు మాట్లాడి ఒక పెద్ద పాలిటిషియన్స్లా మాట్లాడి అంటే ఒక పెద్ద పాలిటిషియన్లా మాట్లాడి ఈపు ఇంకా అంటే ఇప్పుడు నీకు ఫ్రంట్ నుంచి కొట్టకుండా నీ ఈపులో పొడిచేసిండు అనమాట. అలాంటి మనిషి అనమాట కోడి రోడ్స్ అని ఈ టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ బ్యాక్ గురించి మాట్లాడితే చూడు అంటే కోడి రోడ్ సైడ్ చూసి మరి చెప్పినారనమాట. ర్యాండీ ఆర్టన్ బ్యాక్లో సర్జరీ జరిగింది అంటే అక్కడ ఇండైరెక్ట్లీ అదే మెన్షన్ చేసినారు మా డ్రూ మ్యాకింటైర్ అంటే సర్జరీ జరిగినా సరే నువ్వు ఎట్లా అటాక్ చేస్తావు అంటే బ్యాక్ పైన ఎంత భయంకరంగా అటాక్ చేసినావు ఏందని ఈ టైప్లో ఇండైరెక్ట్లీ చెప్పినారు. సో అందుకని ఆ సర్జరీ గురించి అక్కడ మాట్లాడినారు మా ర్యాండీ ఆర్టన్ బ్యాక్ సర్జరీ గురించి. అండ్ అంతేకాదు ఇక ర్యాండీ ఆర్టన్ గురించి ఏమన్నా అంటే అసలు ఏమైపోయింది ర్యాండీ ఆర్టన్, నువ్వు ఒక లెజెండ్ కిల్లర్, నువ్వు ఒక వైపర్ది ఒక లెజెండ్ కిల్లర్ అనమాట. అండ్ కొన్ని సంవత్సరాల ముందు నువ్వు ఒక పెద్ద మాన్స్టర్లా మారిపోయినావు, మంచి మంచి లెజెండ్స్కి నువ్వు పంటకి ఇచ్చి పడేసాను అనమాట. సో ఆ టైంలో నేను కాపాడినాను. ఎస్ అంటే లాక్డౌన్ టైంలో చాలా జరిగింది అనమాట. ఆ టైంలో మళ్ళొకసారి మనకి ర్యాండీ ఆర్టన్ ఒక జబర్దస్త్ రూపం మనకు చూడడానికి దొరికిండే. సో ఆ టైం ర్యాండీ ఆర్టన్కి ఆపింది ఇంకెవరుగా డ్రూ మ్యాకింటైర్ అనమాట. సో అదే అక్కడ మెన్షన్ చేసినారు. అసలు నీకు ఏమైపోయింది అంటే నాకు తెలిసిన ర్యాండీ ఆర్టన్ ఇక చనిపోయినా కూడా అని చచ్చిపోయిందని ఈ టైప్లో ఇక మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. కోడి రోడ్స్కి ఏమన్నారంటే చూడు మన కోడి రోడ్స్ నువ్వు ఒక పంచి అంటే నువ్వు కంపల్సరీ గెలువు అంటే సంవత్సరం నువ్వు గెలిచి నువ్వు మరోసారి డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయిపో, ఎందుకంటే నెక్స్ట్ ఇక నేను ఫైట్ చేస్తాను నీతో. నేను ర్యాండీ ఆర్టన్లా కాదనమాట, నేను వేరేలా కాదు, నేను ఆలోచించాను ఏమైనా చేసే ముందు నేను ఆలోచించాను ఈ టైప్లో ఇక మన డ్రూ మ్యాకింటైర్ చెప్తుంటారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఇలా చెప్పంగా ఇట్లా ఇంకా తిరగగానే మన ర్యాండీ ఆర్టన్ జబర్దస్త్ ఆర్క్యూ ఇచ్చి పడేసినారు మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ బాస్ అంటే అప్పుడు కోడి అండ్ ర్యాండీ ఆర్టన్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు, బట్ మన ర్యాండీ ఆర్టన్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా చిన్న బ్రాల్ అండ్ ఇలా ఈ సెగ్మెంట్ అయితే అయిపోయింది. కానీ దాని తర్వాత అంటే కొంచెం సేపు తర్వాత మనకి ఒక వీడియో ప్యాకేజ్ చూపించాను. దాంట్లో ఏంటంటే బ్యాక్ స్టేజ్ మన డ్రూ మ్యాకింటైర్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్కి నాకు ర్యాండీ ఆర్టన్ కావాలని చెప్పినారనమాట. సో అప్పుడు ఇక మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ ఏమని చెప్పినారంటే చూడు ర్యాండీ ఆర్టన్ అయితే ఇక్కడికి వెళ్ళిపోయాడు, బట్ నేను నీకోసం ర్యాండీ ఆర్టన్ అంటే నీకోసం ఒక మంచి మ్యాచ్ సెట్ చేస్తాను అని మన నెక్స్ట్ వీక్ అంటే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం మ్యాచ్ సెట్ అయిపోయింది. సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసము డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ సెట్ అయిపోయింది అనమాట. అండ్ బాస్ దాని తర్వాత ఇక మన అలెక్సా బ్లెస్ అండ్ మన షార్లెట్ ఫ్లేర్ది ఒక సెగ్మెంట్ బ్యాక్ స్టేజ్ జరిగింది. లైక్ అంటే వీళ్ళు ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తే అండ్ వీళ్ళు ఈరోజు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ గెలిస్తే అంటే వీళ్ళకి అంటే మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది ఈ టైప్లో చెప్పినప్పుడు మన షార్లెట్ ఫ్లేర్ ఏంటంటే లేదు అంటే నేను
ఫైట్ చేయను, అంటే నేను నా స్పాట్ లైట్ అని ఎవరితో షేర్ చేయను అని ఈ టైప్లో మన షార్లెట్ ఫ్లేర్ చెప్తుంటే, సో అప్పుడే మన అలెక్సా బ్లెస్ ఏమని చెప్పి అంటే అసలు ఏ కాలంలో ఉన్నావమ్మా నువ్వు, అంటే నీ దగ్గర స్పాట్ లైట్ లేదు అర్థమవుతుందా, అంటే ఇక కాలం అయిపోయిందని ఈ టైప్లో మన అలెక్సా ఎక్కడిచ్చింది అనే మాట షార్లెట్ ఫ్లేర్కి. అండ్ సరే ఇక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేద్దాం ఫిక్స్ అయిపోయినారు. అండ్ బాస్ ఇక దాని తర్వాత మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్, ఒక ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్, ఒక నెంబర్ 1 కంటెండర్ ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది ఫర్ మన WWE ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్లో ఫస్ట్ కొంచెం ప్రాబ్లమ్ అయితే చూపించినారు మన అలెక్సా బ్లెస్ అండ్ షార్లెట్ ఫ్లేర్లో, బట్ ఫైనల్లీ ఈ మ్యాచ్ ఎండింగ్లో వీళ్ళు బాగానే కొంచెం కలిసి ఫైట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన అలెక్సా బ్లెస్ అండ్ ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్. సో దీని అర్థం ఏంటంటే బాస్ ఇక వీళ్ళు ఎవల్యూషన్లో వెళ్తారనేమాట, అంటే ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయడానికి షార్లెట్ ఫ్లేర్ ఇట్లా హగ్ బి చేసిందనేమాట అలెక్సాకి. అండ్ ఒకసారి వీళ్ళు మనకు సపరేట్ బై అయిపోయినారనేమాట. సో ఒక మంచి స్టోరీ లైన్ చూపిస్తున్నారు మనకి ఇలా మధ్యలో. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి సో నెక్స్ట్ మనకి ఒక మంచి 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. వైట్ 6 ఫ్యామిలీ వర్సెస్, అంటే ఒక్కొక్క టీం మెంబర్ ఫైట్ చేసిన అనమాట. అంటే ఇప్పుడు మన ద స్ట్రీట్ ప్రాఫిట్ మెంబర్ అంటే మౌంటెస్ ఫోర్డ్, అంటే మన మోటార్ సిటీ మషిన్ గన్ మెంబర్, లైక్ మన DIY మెంబర్ అండ్ మన హంబెర్తో, అంటే వీళ్ళు కలిసి అంటే సింగిల్ ఫైట్ చేసిన, అంటే వీళ్ళు నలుగురు కలిసి, అంటే ఇలా ట్యాగ్ టీమ్ అంటలేను, అంటే టీమ్ మెంబర్స్ ఇక్కడ ఫైట్ చేసిన అనమాట నలుగురు. అండ్ ఇక్కడ వీళ్ళు నలుగురు ఉండే అనమాట వైట్ 6 ఫ్యామిలీ. అండ్ ఈ మ్యాచ్తో గెలిచింది ఇంకెవరు కాదు మన వైట్ 6 ఫ్యామిలీ గెలిచింది. అండ్ మన నికోల్డస్ ముందే చెప్పినారు ఈ మ్యాచ్ సెట్ చేసే ముందే చెప్పిండు అనమాట, ఒకవేళ మన వైట్ 6 ఫ్యామిలీ గెలిస్తే ఇక అలాగే ఛాంపియన్షిప్ కోసం అవకాశం ఇస్తాను క్లియర్ చెప్పిండు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ మన వైట్ 6 ఫ్యామిలీ గెలిచింది. సో దీని అర్థం ఏంటంటే ఇలా ఇక ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి అవకాశం ఉంది. ఇప్పుడు ఇలా మధ్య ఫ్యూచర్లో మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ మన ఉమెన్స్ WWE ఛాంపియన్ మన టిఫనీ దగ్గర ఎంట్రీ అయిపోయింది. అండ్ మన టిఫనీ రింగ్లో వచ్చి ఏమని చెప్పిన అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుందో అడిగినప్పుడు ఫ్యాన్స్ టిఫనీ టైం అని చేర్ చేసినారు, చాంట్ చేసినారు అనమాట. అండ్ దాని తర్వాత ఇక మన టిఫనీ ఏమని అంటే చూడండి ఓపెన్ చెప్పాలంటే చాలామంది టార్గెట్ చేస్తున్నారు. అండ్ నాజాస్ రివెంజ్ నాకు ఆపలేకపోయింది అనమాట. నేనే మన లాస్ట్ ఉమెన్ స్టాండింగ్ మ్యాచ్లో నాజాస్కి ఓడిపించేసినాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను సమ్మర్ స్లామ్లో మన క్వీన్ ఆఫ్ ద రింగ్ జేడ్ కార్గిల్తో ఫైట్ చేస్తాను. ఓకే, అంత బాగానే ఉంది. బట్ నేను ఎవల్యూషన్లో ఎవరితో ఫైట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈయో స్కైకి ఇష్టమున్న అపోనెంట్ చూసేసే అవకాశం దొరికాయి అనమాట. సో నా దగ్గర ఒక మంచి అవకాశం ఉంది. సో నేను నా ఇష్టమున్న అపోనెంట్కి నేను చూస్ చేయొచ్చు ఎవల్యూషన్లో ఫైట్ చేయని. కానీ ఈ టైప్లో మన టిఫనీ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జేడ్ కార్గిల్ది. సో మన జేడ్ కార్గిల్ రింగ్లో రాగానే మన క్వీన్ ఆఫ్ ద రింగ్ జేడ్ కార్గిల్ ఏమని చెప్పిందంటే చూడు ఇప్పుడు నువ్వు సమ్మర్ స్లామ్లో ఫైట్ చేయని, అంటే చూడు ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక అవకాశం ఉంది కదా, ఒక అపోనెంట్ చూసే అవకాశం ఉంది. సో ఇప్పుడు నువ్వు ఒక మంచి స్ట్రాంగ్ అపోనెంట్కి చూసేస్తే నువ్వు సమ్మర్ స్లామ్ వరకు వస్తావు అలా అడియన్ లేదు. బట్ ఎవరు వచ్చినా సరే అంటే ఎవరికి చూస్ చేసినా సరే అంటే ఎవరైనా ఛాంపియన్ ఉన్నా సరే నేనైతే సమ్మర్ స్లామ్లో వాళ్ళకి ఓడిపించి నేనే ఛాంపియన్ అయిపోతా అని ఈ టైప్లో జేడ్ కార్గిల్ మాట్లాడుతున్నప్పుడు ఇక మా టిఫనీ ఏమని చెప్పింది అంటే మీ అందరి కోసం నా దగ్గర ఒక మంచి సర్ప్రైజ్ ఉందని చెప్పింది. సో అప్పుడు ఎంట్రీ అయిపోయింది మన లెజెండ్ మన ట్రిష్ దగ్గర ఎంట్రీ అయిపోయింది. మన ట్రిష్ అక్కడ రింగ్లో వచ్చేసింది. సో ట్రిష్ రింగ్లో రాగా మా టిఫనీ ఏమని చెప్పినట్టు చూడు ట్రిష్ నేను నీకు ఎందుకు పిలిచినాను అంటే మనం ఇంతకుముందు మన ఎలిమినేషన్ చేంబర్లో మన ట్యాగ్ టీమ్లో అంటే ట్యాగ్ టీమ్ పార్ట్నర్లో ఫైట్ చేసాం అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము కలిసి అంటే ఇప్పుడు నేను నీకు మంచి అవకాశం ఇస్తాను. అండ్ అది ఏంటంటే నేను చూస్ చేస్తున్నాను అండ్ మనం ఫైట్ చేద్దాం అంటే నాతో ఫైట్ చేయొచ్చు మన ఎవల్యూషన్లో అని ఈ టైప్లో మన టిఫనీ చెప్పింది. సో అప్పుడే ట్రిష్ ఏమని చెప్పి అంటే సరే అంటే బాగానే ఉంది, అసలు అనుకోలేదు నువ్వు ఇంత మంచి అవకాశం ఇస్తావని. అండ్ నీ వల్ల నేను నా చిల్డ్రన్స్ ముందు ఏంటంటే మనం ఇంతకుముందు మంచి కలిసి ఫైట్ చేసినాము. అండ్ ఏంటంటే అంటే నా పిల్లలు ఎప్పుడు నన్ను ఛాంపియన్లా చూడలేదు. అంటే నేను ఇంతకుముందు 8 times ఛాంపియన్ని, బట్ ఏంటంటే నా పిల్లలు అంటే వాళ్ళు లైవ్ చూడలే అనమాట యాజ్ ద ఛాంపియన్ రింగ్లో. సో అందుకని ఈసారి ఒక మంచి అవకాశం ఉంది అని ఈ టైప్లో మాట్లాడుతున్నప్పుడు టిఫనీ ఏమని చెప్పినంటే అంత ఈజీ కాదు అని చెప్పేసి అనమాట. జేడ్ కార్గిల్ సరే ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా సరే నేనైతే సమ్మర్ స్లామ్లో ఇచ్చి పడేస్తా అన్నట్టుగా మన జేడ్ కార్గిల్ చెప్పిన అనమాట. అండ్ ఇంకేముండే బాస్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ ఎవల్యూషన్ కోసం మా టిఫనీ వర్సెస్ ట్రిష్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది ఫర్ మా WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ మన సోలో సికోవా టాంగాలో అండ్ జేసీది ఒక వీడియో ప్యాకేజ్ చూపించిన. అండ్ దాంట్లో మన సోలో సికోవా ఏమని చెప్పి అంటే హ్యాపీ బర్త్డే అమెరికా అని చెప్పిండు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు
మీ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ దొరికిందన్నమాట. అండ్ ఇంకెవరు కాదు సోలో సికోవా అని చెప్పినారు. అండ్ పటాకాలు అవన్నీ రెడీ పెట్టినారు, ఎందుకంటే మన న్యూ ఫ్యామిలీ మెంబర్ ఇంకెవరు కాదు ఠాలా టొంగా కానీ, అంటే ఠాలా టొంగాకి ఇంట్రొడ్యూస్ చేసినారు. సో సెలబ్రేట్ చేయాలి కదా, సో అందుకని పటాకాలు అవన్నీ రెడీ ఉందా అని ఈ టైప్లో మాట్లాడినారు. అండ్ అంతేకాదు ఇక ఏమని చెప్పినారంటే ఈరోజు మన జేకబ్ ఫాటు అండ్ జిమ్మీ సంటాలు ఇద్దరు కలిసి ఫైట్ చేస్తామని ఫిక్స్ అయిపోయినారు. బ్యాస్ట్ ఒక సెగ్మెంట్ జరిగినప్పుడు. సో వాళ్ళిద్దరితో మేము ఫైట్ చేస్తామంటే జేసీ అండ్ సోలో ఫైట్ చేస్తారంట, ఎవరితో జేకబ్తో అండ్ మన జిమ్మీతో ఫైట్ చేస్తామని చెప్పినారు. అండ్ ఠాలా టొంగాకి టాంగలుకి అంటే మీరు ఇంటరప్ట్ చేయకుంటే అంటే మేము హ్యాండిల్ చేసుకుంటాం తీయలేక అన్నట్టు మాట్లాడినారు. అండ్ ఈలో ఎంఎఫ్టీ అంట, అంటే మై ఫ్యామిలీ ట్రీ అని చెప్పినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మన జేడ్ కార్గిల్ పైన మన నేఓమి అటాక్ చేసింది అనమాట. అండ్ నేఓమి దగ్గర ఒక జబర్దస్త్ కష్టం అంటే బ్రీఫ్ కేస్ వచ్చేసింది అనమాట. సో అటాక్ చేసింది బ్యాక్ స్టేజ్. అండ్ ఇంకేముండే దాని తర్వాత మన జేడ్ కార్గిల్ నిక్ ఆల్డీస్ కంటే చాలా ఎక్కువ అయిపోతుంది, నేఓమిది నాకు నేఓమి కావాలని చెప్పి అనమాట. అండ్ ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత మనకి ఆండ్రాడే అండ్ రే ఫినిక్స్ వర్సెస్ మన ఫ్రాక్స్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఆండ్రాడే అండ్ రే ఫినిక్స్. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన జేకబ్ ఫాటు అండ్ మన బిగ్ జిమ్మీ వర్సెస్ సోలో సికోవా అండ్ జేసీ మధ్యలో అండ్ చాలా మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన జేకబ్ ఫాటు అండ్ మన జిమ్మీ ఊసోనే గెలిచినారు. కానీ బాస్ దాని తర్వాత ఏమైందంటే మన జేకబ్ ఫాటు సోలో సికోవా పైన అటాక్ చేస్తున్నప్పుడు ఇక మన అక్కడ ఠాలా టొంగా వచ్చేసిండు బాస్. ఠాలా టొంగా వచ్చి అటాక్ చేసిండు అనమాట మన జేకబ్ ఫాటు పైన. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత ఇక మన జిమ్మీ ఊసో ఠాలా టొంగా పైన అటాక్ చేసిండు. బట్ అంతలోనే ఇక మన టాంగా లోయబ్ ఇక్కడ వచ్చేసిండు. అండ్ వీళ్ళందరూ కలిసి వీళ్ళ పైన అటాక్ చేసినారనమాట. అండ్ బాస్ జేకబ్ ఫాటుకి అయితే రింగ్ బయట కామెంటెస్ట్ టేబుల్ పైన లేపి జబర్దస్త్ పవర్ బాంబ్ ఇచ్చి పడేసినారు. మొత్తం టేబుల్ బ్రేక్ అయిపోయింది అనమాట. సో నిజంగా చాలా భయంకరమైన అటాక్ ఉండే మన జేకబ్ ఫాటు మన చాలా భయంకరమైన అటాక్ జరిగింది. అండ్ ఇప్పుడు ఇలా టీంలో ఇంకా మెంబర్స్ కావాలన్నమాట, లైక్ మన జీలా ఫాటు వచ్చిన రావచ్చు జేకబ్ ఫాటు టీంలో. అండ్ ఇంకా మన టామా టొంగా ఉన్నాడు కదా, టామా టొంగా సోలో సికోవా సైడ్ ఉండే బట్ చెప్పలేము, టామా టొంగా జేకబ్ ఫాటు సైడ్ వచ్చిన రావచ్చు, మేము చెప్పలేము అనమాట. సో చూడాలి ఇన్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. బట్ స్మాక్ డౌన్ కొంచెం బాగానే ఉంటుంది. సో మీకు ఎట్లా అనిపించింది మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.